సో నీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే చెప్పాలా, నీకు బైసికల్ కొనిద్దాం అనుకుంటున్నా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? GT 650 కావాలి, GT 650 కావాలి. ఓకే చాలా ఎంత స్ట్రిక్ట్ అంటే లిటరలీ ఈ పని చేయొద్దంటే పని చేయొద్దు అంతే, అట్లనే ఉండాలి. వాడు విండండి. నేను ఏడిస్తే మా మమ్మీకి అస్సలు నచ్చింది, మా మమ్మీ దానికి కూడా కొడుతుంది నన్ను. నాకు అర్థం కాలేదు సార్. అబ్బాయిలు కొట్టినట్టు కొడుతుంది. అమ్మా నిన్న ఎప్పుడు కొట్టింది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రుటి ఛానల్. సహృద లేదు ఈ వ్లాగ్లో అని చూస్తున్నారా? ఏం లేదు, తను స్కూల్కి వెళ్ళొచ్చి ట్యూషన్లో ఉంది. ట్యూషన్ అయిపోగానే అంటే నేనైతే ఈరోజు ఒక సర్ప్రైజ్ అని ప్లాన్ చేశాను దానికి. కానీ తను లేకుండా నేను వెళ్ళి అంటే అది ప్లాన్ చేస్తే సో నచ్చుతుందో లేదో సహృదకి అని చెప్పేసి ఆలోచించాను. తనుంటే తనకు నచ్చిందే అంటే చూజ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఆలోచించి సర్లే తను స్కూల్ నుండి వచ్చాక వెళ్దాం అనుకున్నాను. సో ఇలా అంటే స్కూల్ అయిపోగానే ట్యూషన్ ఉంటుంది కాబట్టి సర్లే ట్యూషన్ అయిపోయాక తీసుకొని బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే సో సహృద అయితే సైకిల్ కావాలని చాలా డేస్ నుంచి అడుగుతుంది. బట్ నేను ఎందుకులే అది సైక్లింగ్ చెయ్యదు యాక్చువల్లీ. అసలు ఎన్నిసార్లు మనం దగ్గరుండి చేపిస్తే తప్ప అసలు చేయనేయదు. ఇప్పుడు ఒకటి సైకిల్ ఉంది కదా, ఆ సైకిల్ను కూడా అసలు ఒక్కసారి అంటే చేస్తూ కిందికి వెళ్దామన్నా కూడా అస్సలు వెళ్ళదు. సో అలా అని చెప్పేసి చేయనప్పుడు డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, సర్లే ఇంకా అది వేరే ఏదైనా దానికి యూజ్ అయ్యేది కొనియచ్చు కదా అనుకున్నా. కానీ ఒక 4-5 టైమ్స్ అడిగింది, మమ్మీ నాకు సైకిల్ కొనియచ్చు కదా అని. సర్లే దానికి ఏదైనా ఇష్టమైంది ఇస్తేనే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచించి సరే కొనిద్దాంలే అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. కానీ 3 or 4 సైకిల్స్ అది చిన్నప్పటి నుండి యూజ్ చేసినాయి. ఒకటేమో మా అన్నయ్య తీసుకొచ్చారు, స్టార్టింగ్ చిన్న బుడ్డ సైకిల్స్ ఉంటాయి కదా అలా. మళ్ళీ సెకండ్ సైకిల్ ఏమో మేమే కొన్నాము. థర్డ్ సైకిల్ సో మేము డ్రామా జూనియర్స్లో ఉన్నప్పుడు షూట్ అయిపోగానే ఇంటికి వెళ్తాం కదా, వెళ్ళేసరికి ఒక రూమ్లో అంటే మా అరవింద్ రూమ్లో పెట్టేసి ఉంచారనమాట సైకిల్. సరే అని అంటే దీనికి సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేశారు. ఇది చూడగానే హ్యాపీగా ఫీల్ అయింది ఫుల్. అంటే అది చాలా బుడ్డది, అప్పుడు కూడా చిన్నగా ఉంది కాబట్టి మాకు కూడా ఏంటి చిన్న చిన్న హ్యాపీనెస్లు ఎలా ఉంటాయి ఎవరికైనా కూడా. సో దాన్ని అలా చూసేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ ఆ సైకిల్ ఏంటంటే దానికి చాలా పెద్దగా అయిపోయింది, అది చిన్నది అయిపోయింది, సైకిల్ పెద్దగా అయింది. సర్లే అని చెప్పేసి కొద్ది రోజులు అయితే పెద్దగా అవుతుంది, కానీ సీట్ దాన్ని ఏంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా, అలా చేసేసాం. కొద్ది రోజులు సైక్లింగ్ చేసేది అలా. తర్వాత ఏంటంటే దానికి ఇంకా ఇంటి ముందే టెంపుల్ ఉంటుంది అనమాట, బాబా టెంపుల్. దీన్ని పూజ చేయించద్దా ఇంకా అది ఇదనంటే సో అంటే మా అరవింద్ అయితే ఇక ఏంటంటే టెంపుల్లోకి తీసుకెళ్ళండి సైకిల్ని పూజ చేయించుదామని. ఒక పూలదండ ఇంకా అయ్యగారిని పూజ చేయమని చెప్పేసి పూజ చేశారు. సో అప్పుడు కొబ్బరికాయ కొట్టి అన్నీ వేసి అప్పుడు స్టార్ట్ చేశారనమాట సైక్లింగ్ చేయడం అక్కడ ఆ కొత్త సైకిల్తోని. ఆ సైకిల్ అయితే ఇప్పటికీ ఉంది, కానీ అసలు పక్కకి వేసేసింది అనమాట. కానీ వేరే పిల్లలు చూసి ఆ సైకిల్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి మా వాచ్మెన్ వాళ్ళ పిల్లలు వాళ్ళు అడిగారు. అడిగితే సహృద ఏమందంటే ఇచ్చేద్దామని అన్న, నువ్వు దొక్కట్లేదు కదా ఎలాగో అని అంటే, లేదు వద్దు మమ్మీ నాకు అది అంటే ఒక గుర్తుగా నాకు ఉండాలని చెప్పేసి అస్సలు ఇవ్వనివ్వలేదు. సర్లే ఇంకా అది ఇస్తలేదు కదా, అది అలా ఉన్నా కూడా ఎలాగో బైసిక్లింగ్ చేయట్లేదు, దానికి కొత్త సైకిల్ కొనిస్తానన్నా కొంచెం ఇంట్రెస్ట్గా ఎప్పుడన్నా అంటే సైక్లింగ్ చేసుకుంటుంది. ఈ ఫోన్స్ టీవీలు ఇవే కాకుండా ఊకే స్టడీస్ అయినా కూడా మైండ్ పనిచేస్తుందో లేదో అనిపిస్తుంది. సో అందుకని కాస్త రిలీఫ్ అవుతుంది దానికి కూడా కిందికి వెళ్ళి సైక్లింగ్ చేస్తే అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అందుకే ఈరోజైతే సైకిల్ కొందామని చెప్పేసి అనుకుంటున్నాను. తనని కూడా తీసుకెళ్దాం ట్యూషన్ నుండి వచ్చాక. సహృద ఎప్పుడో 1.5 years బ్యాకే అడిగింది సైకిల్ కావాలని చెప్పేసి. ఇప్పుడు కొనిస్తానంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అనుకుంటున్నాను. అంటే ఇది సర్ప్రైజ్ అని చెప్పేసి కొనిద్దాం అనుకుంటున్నా, వెళ్దాం పదా అని చెప్పేసి అంటే సో చూడాలి అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి అనేది. ఓ వచ్చావా అప్పుడే? ఏంది మొహం ఎట్లనే పెట్టినావు? ఏం లేదు, ఎందుకు? ఇగో మాట్లాడు. ఎందుకు అట్లున్నావు? ఏం లేదు, నాకు నిద్ర లేదు, నైట్ సరిగ్గా పడుకోలే. అవునా? ఎందుకురా? ఆ బెడ్ మంచిగా ప్రాపర్ లేదు. అవునా? బెడ్ ప్రాపర్గా లేకపోతే నిద్ర అవ్వట్లేదు నైట్? మరి నేను పడుకున్న నిద్రపోయినా, నువ్వు పడుకున్నావేమో అనుకొని నేను నిద్రపోయినా. నాకు అంటే ఆ డిస్టర్బెన్స్ అనేది అనిపించలేదు. నువ్వు నిద్ర పట్ల. అవునా?
ఏంటి అంటే హెడేక్ వస్తుందా, నిద్ర లేకనా? నిద్ర వస్తుంది, మళ్ళీ టైర్డ్ ఫీలింగ్, బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ వస్తుందా? సర్లే మనం మ్యాట్రెస్ మంచిది చేంజ్ చేశాను. అవునా? ఏది? నీకు చెప్పడం కంటే చూపిస్తాను రా. ఫ్రూటీ చూడు, ఈ మ్యాట్రెస్ నీకోసమే. అవును, ఎమ్మా మ్యాట్రెస్ ఇది. నేను ఇప్పుడు చూపిస్తున్న మ్యాట్రెస్ ఎమ్మా హైబ్రిడ్ మ్యాట్రెస్. ఇది యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మనకి ఒక బాక్స్లో వాక్యూమ్ సీల్ చేసి వస్తుంది. అండ్ ఇది మనం ఓపెన్ చేసుకున్న తర్వాత 4 to 5 అవర్స్లో అది ఒరిజినల్ లేయర్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇస్తారు. కంఫర్ట్ విషయానికి వస్తే నో డౌట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ యూరోప్ కంట్రీలో ది బెస్ట్ సేలింగ్ మ్యాట్రెస్ అని చెప్పొచ్చు. ఎమ్మా జర్మనీ మ్యాట్రెస్ అనేది 33 కంట్రీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి 100 days ఫ్రీ ట్రయల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ హ్యాండిల్ తో మనం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. మ్యాట్రెస్ తో కంపేర్ చేస్తే ఇందులో మనకి 6 లేయర్స్ ఉంటాయి. సో దట్ మనకి అన్డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. అదే కాకుండా ఫైబ్నెస్ అండ్ సాఫ్ట్నెస్ విషయానికి వస్తే కంప్లీట్ గా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఎమ్మా మ్యాట్రెస్. ఇది మనకి యాంటీ స్కిడ్ లేయర్ తో వస్తుంది. మోషన్ అబ్జర్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. బ్రాండ్స్ ని ప్రొవైడ్ చేసిన వాళ్ళు 15 years నుంచి వారంటీని ప్రొవైడ్ చేస్తున్నారు. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా జరుగుతుంది. అది కూడా నో కాస్ట్ ఈఎంఐ తో. ఈ ఎమ్మా మ్యాట్రెస్ లో మనకి కంఫర్ట్ అండ్ కూలింగ్ సెన్సేషన్ అన్ని ఆన్ పాయింట్ లో ఉన్నాయి. కాకుండా ఆర్థోపెడిక్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దట్ మనకి ఎలాంటి బ్యాక్ పెయిన్ లాంటివి, స్ట్రెస్ లాంటివి కూడా ఉండవు. స్లీప్ ఉంటుంది. ఈ మ్యాట్రెస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. www.emmasleep.in లో 55% వరకు ఆఫర్ నడుస్తుంది. అండ్ నా కూపన్ కోడ్ SH60 యూస్ చేస్తే అడిషనల్ 15% వరకు ఆఫర్ వస్తుంది. ఫ్రూటీ మ్యాట్రెస్ ఎట్లుంది? చాలా బాగుంది. కంఫర్ట్ ఉందా? సో ఇక నుంచి మంచిగా అంటే నువ్వు స్లీప్ అనేది మంచిగా కంఫర్ట్గా పోవచ్చు. ఎందుకంటే బ్యాక్ పెయిన్ రాదు, నెక్ పెయిన్ రాదు, ఏది ఉండదు. అవునా? ఎస్. అయితే మీరు కూడా ఈ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. సో చాలా యూజ్ అవుతుంది, చాలా కంఫర్టబుల్ అనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో ఈ మ్యాట్రెస్ అయితే చాలా కంఫర్టబుల్. సో నీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే చెప్పాలా, నీకు బైసికల్ కొనిద్దాం అనుకుంటున్నా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? సైకిల్ ఇప్పుడు 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 నువ్వు ఎట్లా ఒక పాత నేను ఎప్పుడో 2 years ముందు అడిగినమ్మా. ఎప్పుడో నువ్వు 2 years బ్యాక్ అడిగినా కూడా ఆ ఉన్న పాత సైకిల్తోనే సైక్లింగ్ చేయలేకపోతున్నావు. కాదు, నేను ఎప్పుడో 2 years ముందు మంచిగా గేర్ సైకిల్ కొని బాగుంటుంది 7th క్లాస్లో అడిగినట్టుంది. 10th 7th ఎండింగ్లో అడిగినావు, మోస్ట్లీ 8th వస్తున్నప్పుడు. బట్ ఓకే, అప్పుడు కొనియాలి, ఇప్పుడు కొనిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇస్తే వాళ్ళందరూ చూసేటోళ్ళు అవసరం. ఇప్పుడు సైకిల్ బైక్ నేర్చుకుని చదువుకుంటారు, అదేదో చక్కగా బైకే కొని. లేదు, సైకిల్ అయితే ఎవరు గుద్దరు, బైక్ ఇస్తే ఉంటారా? స్కూటీలు ఉంటాయి. బైకే కొని. బైక్ కాదు స్కూటీ, అమ్మాయి స్కూటీ కాదు బైక్. బైక్ సరే, నాకు ఇప్పుడు వద్దు బైక్. నాకు డిగ్రీకి వచ్చింది, బీటెక్. అప్పటికి కూడా వద్దులే, బైక్ వద్దు. నాకు బైక్ కావాలి, స్కూటీ అందరు అమ్మాయిలు నడుపుతారు, బైకే కావాలి. లేదు, ఇప్పటి పిల్లలు టీనేజ్ పిల్లలు ఎలా ఉన్నారంటే GT6 ఇప్పుడే చెప్తున్నా, GT650 కావాలి. GT650 కావాలి. ఓకే, చాలా పల్లి చూసినావు ఎట్లా సౌండ్ వస్తానేయో. అందరు పేరెంట్స్ ఇట్లనే ఉండండి, ఎందుకంటే పిల్లలకు బైక్స్ ఇవ్వడం అసలు ఎవరికి ఇంకా ఫుల్ ర్యాష్ వెళ్తారు. చాలా మంది చూస్తా కదా, మా ఇంట్లో కూడా ఉన్నారు, మా అరవింద్, మా నీళ్ళు. స్కూటీలు ఇవ్వడం కూడా మంచిది కాదని ముందే చెప్తున్నా అమ్మాయిలకి. అవును, ఇప్పుడే రోజు ట్రై చేస్తుంది, కిందికి వెళ్ళిన స్కూటీ తీయడానికి ఏదో ట్రై చేస్తుంది అన్న. అదే అంటే పిల్లలందరూ అంటే స్కూటీ పట్టుకొని వెళ్తూ ఉంటారు కదా. అసలు స్కూటీ ఫుల్ స్ట్రిక్ట్. లేదు, స్ట్రిక్ట్ అని కాదు, బట్ కొన్ని అంటే స్ట్రిక్ట్గా ఉండాలి, తప్పదు పేరెంట్స్. ఎందుకంటే ఈ ఏజ్లో ఏం తెలియదు, మంచిగా బయటకు వెళ్తామే, అసలు ఎంత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారంటే స్టైల్ అనమాట. అదొక అంటే మాకంటే తోపులు లేరని అనుకుంటారు డ్రైవింగ్లలో, బట్ అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరికైనా తెలుసు. కొంచెం చిన్నగా ఏదన్నా అయినా నువ్వు సరిగ్గా వెళ్ళినా ఎదుటి వాళ్ళు సరిగ్గా రావాలి. సో దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది అని అంటే ఎవరికి మనం అదేంటి ఏ ప్రాబ్లం హాని రానివ్వద్దు. మన వల్ల వాళ్ళకు ఏమవ్వద్దు, వాళ్ళ వల్ల మనకు ఏమవ్వద్దు. అంటే సేఫ్గా డ్రైవింగ్ చేయాల్సిందే. సో అందుకని పిల్లలకైతే అప్పుడే బైక్లు స్కూటీలు అసలు ఇవ్వద్దు. అయినా ఈ ఏజ్కి అలా చేయరు కదా, అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేనిది వెళ్ళొద్దు బయటికి, రూల్స్ బ్రేక్ చేయొద్దు. ఎప్పుడు కానీ రూల్స్ని ఫాలో అవ్వాలి డెఫినెట్లీ ఎవరైనా, అర్థమైందా? సో ఇప్పుడు సైక్లింగ్ చేసుకోవచ్చు, దాన్నే ఉంది. 10th సైక్లింగ్ చేయొద్దని ఎవరు ఒకటి చెప్తున్నా, మీ అందరికి చెప్తున్నా. వీడియోలో మా అమ్మ ఎట్లా అంటే లైక్ ఫన్నీగా ఉంటారు, ఓకే బాగుంటారు, నవ్వుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్తుంది వీళ్ళ అమ్మ మస్తు
అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. వీళ్ళ అమ్మ ఏదో పెద్ద రాక్షసి, కొడుతుంది తిడుతుంది అంటే కాదు, చెప్తా వినండి. మా అమ్మ ఏంటంటే వీడియోలో మీకు నవ్వుతూ కనిపిస్తుంది, మంచిగా ఫన్నీగా ఉంటుంది, కానీ బయట ఎంత స్ట్రిక్ట్ అంటే లిటరలీ ఈ పని చేయొద్దంటే పని చేయొద్దు అంతే, అట్లనే ఉండాలి. వాడు విండండి. అట్లా స్ట్రిక్ట్. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, ఆ మా మమ్మీ ఇట్లా స్ట్రిక్ట్ ఉంటేనే బాగుంటుంది ఇంతే అని. నిజం చెప్పు ఇప్పుడు ఫీలింగ్, నిజం ఇప్పుడు నిజం ఫీలింగ్ చెప్పు. ఏదన్నా చేయమంటే పక్కా ఓకే చేస్తాం, అలా చేయొద్దంటే చేయను. ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు నిజంగా నీ ఫీలింగ్ చెప్పు. నిజం చెప్తున్నా కానీ మమ్మీ చాలా స్ట్రిక్ట్. అమ్మ బాబోయ్ నేనా? ఈవెన్ ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్స్ ఉంటాయి, నేను ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కూడా నీకు మొన్న ఫోన్ కొని వాళ్ళు షార్ట్ వీడియోలో చూసింది కదా. కాదు, కొన్ని విషయాలలో మా అమ్మ స్ట్రిక్ట్ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా, ఓపెన్ గా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ ఇంటికి కూడా పంపించను. చెప్పు, నిజమే చెప్పు. అంటే ఇప్పుడు మేము స్కూల్కి వెళ్ళిన టైంలో ఎలా ఉండేది, అప్పటి జనరేషన్ వేరు ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు వీళ్ళు టూ ఫాస్ట్ అనమాట. ఎంత ఫాస్ట్ ఉన్నా బట్ ఎక్కడో అంటే ఎందుకో వీళ్ళని బయటికి పంపించడం, అలా కొంచెం లీనియన్స్ ఇచ్చేసరికి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. సినిమాలని ఇప్పుడు ఓకే ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్లు అవి ఇవి చాలా యూజ్ చేస్తున్నారు పిల్లలు. బట్ సహృదయం ఏంటంటే మేము హ్యాండిల్ చేస్తాము, అంటే అకౌంట్ అనేది మేము హ్యాండిల్ చేస్తాము, మీడియా వాళ్ళ దగ్గర ఉంటుంది, అందరం చూసుకుంటాము. కాబట్టి కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వర్క్ బిజీలో ఉండి పిల్లల్ని అంటే మా పిల్లలు బాగానే ఉంటారులే అని చెప్పేసి ఫోన్స్ ఇస్తుంటే చెక్ చేసుకోకపోవడం, అంటే వాళ్ళు కావాలని కాకపోయినా జస్ట్ అంటే పిల్లలు బాగానే ఉంటారు కదా అని చెప్పేసి హోప్ ఎవరికైనా ఉంటుంది. బట్ ఆ పిల్లలు ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది కదా. సో మా అప్పుడు ఏంది అంటే పేరెంట్స్ వచ్చారా కనీసం చదువుకోండి బిడ్డ అని చెప్పేసి కూడా కొట్టపోయేది, తిట్టపోయేది, ఏమనిపోయేది అసలు. ఇప్పుడు స్కూళ్ళల్లో పిల్లల్ని మా స్కూల్లో అంటే మేమున్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ అసలు ఎట్లా కొట్టేదంటే ఒక్కొక్కరిని అలా కొట్టేది. ఇప్పుడు పిల్లల్ని అసలు చేసుకుంటున్నారా, వేసుకుంటే పేరెంట్స్ అయితే అసలు కంప్లైంట్స్ చేస్తారు, అలా ఉంటారు. అంటే అలానేం కాదు, బట్ కొన్ని స్ట్రిక్ట్గా ఉండాలి స్కూల్లోనో లేకపోతే ఇంట్లోనో, తప్పదు. అంటే పిల్లలు ఇప్పుడు సినిమాలని, బర్త్డే పార్టీలు, అవి ఇవి పార్టీలు ఓకే పేరెంట్స్తో ఉండి చేసుకోవడం తప్పు కాదు. అంటే నా ఫీలింగ్ ఏంటంటే బయటికి అలోన్గా పంపించకపోవడమే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే ఏదో అయినాక బాధపడడం కంటే సో పేరెంట్స్ కొన్ని విషయాలలో స్ట్రిక్ట్గా ఉండడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. సో సహృదకి ఇది అర్థమైపోయి మమ్మీ కొడుతుంది, ఘోరంగా కొడుతుంది. అమ్మ ఇప్పుడానే ఎప్పుడు వచ్చినప్పుడు అంటే దెబ్బలు పడ్డది కాదు లైక్ ఎప్పుడైనా లైక్ తెలియకుండా ఏదైనా మిస్టేక్స్ చేస్తాం కదా అప్పుడు పక్కా కొడుతుంది. ఎప్పుడు కొట్టానే నిన్ను? ఎప్పుడో అంటే చాలా డేస్ బ్యాక్. మా మమ్మీకి అస్సలు నచ్చింది, మా మమ్మీ దానికి కూడా కొడుతుంది. నాకు అర్థం కాలేదు సార్. ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు కాదు. పేరెంట్స్ లేకపోతే పిల్లల గోలకు తట్టుకోలేక వాళ్ళ మీద సింపతి చూపించేసు ఫోన్స్, సినిమాస్కి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా సినిమాలకు వెళ్తారు అని చెప్పేసి అంత సహజంగా. బట్ అస్సలు పంపించను సినిమాస్ అలాంటివి, అసలు అవసరం లేదు. పంపించను. బట్ నథింగ్. కొన్ని అంటే ఎలా అంటే అవే చూసుకొని రియాలిటీ అదే నిజమే అనుకొని చెప్పేసి గుడ్డిగా నమ్మేస్తారు పిల్లలు. సో వాళ్ళకి తెలియదు కదా ఇంకా, అందుకని చెప్పేసి సహృదయం ఏంటంటే ఫ్రెండ్స్తో ఉంటుంది. సో వాళ్ళందరూ వెళ్తున్నారు నేను వెళ్తాను ఉంటుంది. బట్ ఎవరిష్టం వాళ్ళు, ఎవరి పేరెంట్స్ వాళ్ళు చూసుకోవాల్సిందే. మోస్ట్లీ ఏదైనా కూడా పేరెంట్స్ నుండే వస్తుంది. పేరెంట్స్ మనం ఎలా ఉన్నామా, ఎంత స్ట్రిక్ట్గా అంటే కొన్ని విషయాలలో తప్పదు, అలానే ఉండాలి. కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చేసరికి అంటే పిల్లలు మెచ్యూరిటీ వచ్చేదాకా. సో అది నా ఫీలింగ్ అనమాట. ఇది అది అంటే దాన్ని ఓకే ఈ ఏజ్లో తను ఎలా తీసుకున్నా కూడా పర్లేదు. సర్టెన్ ఏజ్కి వచ్చాక తనకు అర్థమవుతుంది మా అమ్మ ఓకే ఇలా ఉంటారు, తప్పదు పేరెంట్స్ అంటే ఇలానే ఉంటారు, ఉండాలి అని చెప్పేసి అప్పుడు అనిపిస్తుంది. అప్పటిదాకా మనం తప్పదు, మన పిల్లల్ని మనం కొడుతుంది. అమ్మ నిన్న ఎప్పుడు కొట్టింది? ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కాదులేండి, ఎన్ని ఇయర్స్ బ్యాక్ కొట్టాను చెప్పు? చిన్నప్పుడు అంటే ఇప్పుడు కొట్టడం అంటే లైక్ తెలిసి కాబట్టి కొడుతుంది. ఓకే లేదు ఇప్పుడు అల్లరి చేస్తలే, అంతకుముందు అల్లరి చేసినప్పుడు కొట్టాను. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది కరెక్ట్ కాదు ఫుడ్ తల్లి, ఇది కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా అంటది. ఇప్పుడు అంటే నిన్ను చిన్నప్పుడు అంటే కొట్టేటోళ్ళం, ఏదైనా మిస్టేక్ చేసినా ఏదైనా తెలియక చేసినా కానీ ఇప్పుడు తెలియక చేస్తే మేము మీకు చెప్పాలి కానీ మీ మీద చేతులు వేసుకునేలాగా మీరు చేసుకోకూడదు ఈ ఏజ్లో అని చెప్పి. కానీ చిన్నప్పుడు అయితే స్నానం చేయించేటప్పుడు ఇది ఏడో నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏడిస్తే మొదలు పెడితే ఇంక అంతే. ఇక మా మమ్మీ తిడితే ఇప్పుడు ఒక చిన్న విషయానికి ఏదైనా తిట్టడం స్టార్ట్ చేస్తే గంట వరకు అట్లనే అయితేనే సాగుతూనే ఉంటుంది. సో ఓకే, ఇదంతా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారు సోది అని అనుకుంటారేమో, కానీ పిల్లల గురించే. డెఫినెట్లీ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎంత చదువుకుంటే అంత నాలెడ్జ్ వస్తుంది. ఓకే, తిరగండి, ఫ్రెండ్స్తో ఉండండి, తిరగండి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బట్ ఇప్పుడు మంచిగా ఫ్రెండ్స్తోనే ఉండండి. ఇంకా వేరే థాట్స్ పెట్టుకోవద్దు, డిస్టర్బెన్స్ అవ్వద్దు, ఎంజాయ్ చేయాలి. అంటే ఏజ్కి మించిన ఎంజాయ్మెంట్ అదే సినిమాలకు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అటు ఫ్రెండ్స్తో కూడా ఈ ఏజ్లో ఇప్పుడు కాదు, లైక్ స్కూల్ వరకు అయితే స్కూల్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి, మంచిగా ఉండండి. బట్ వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోండి, ఇంకా మీ యాక్టివిటీస్ ఉంటే అవి చూసుకోండి. అదే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి పంపించేలా మీరు చేసుకోండి అంతే. ఎందుకంటే సహృదాన్ని నేను పంపిస్తలేనని ఇప్పుడు ఫీలింగ్ అనమాట. ఓకే, ఏదేమైనా వాళ్ళు పిల్లలు ఏడుస్తారు, అల్లరి చేస్తారు, నన్ను పంపించట్లేదు అని అలుగుతారు. బట్ కొన్ని అంటే మనకు తెలుస్తుంది కదా పేరెంట్స్కి ఏమి కరెక్ట్, పిల్లల్ని ఎక్కడికి పంపించాలి, ఎక్కడికి పంపించకూడదు అనేది. సో అదే అనమాట. లాస్ట్ టైం పిల్లలు స్కూల్ నుండి ట్రిప్ వెళ్ళినా కూడా నేను పంపించలేను సహృదని. బట్ పంపించావు కదా? పంపించలేదు కదా, ట్రిప్ వెళ్ళావు కదా, ఎక్కడికి వెళ్ళావు? ఓకే, లైక్ ఇక్కడ హైదరాబాద్ వరకు అయితే తీసుకెళ్లారు. లోకల్లో ఏదన్నా అంటే ఎక్కడికైనా కొన్ని ప్లేసెస్కి వెళ్ళారు, అక్కడికైతే పంపించాను. ఎక్స్కర్షన్కి వెళ్ళిన దగ్గరికి అయితే పంపించలేదు. ఏమనుకు ఉందంటే అంటే అమౌంట్ ఎక్కువ అని మా మమ్మీ పంపిస్తలేదేమో అనుకొని అడిగిందనమాట. అంటే నువ్వు లేదు చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. ఫస్ట్ మా మమ్మీ ఏంటంటే ఇక్కడ వరకు అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే తెలుస్తుంది కదా అనేసి పంపించేస్తుంది, ఓకే ఫైన్. మళ్ళీ ఎక్స్కర్షన్ ఎలా అంటే కొంచెం దూరం కదా, భయం ఎలా ఉంటుందో ఏందో, ఎగ్జైట్మెంట్ ఎక్కువ కదా మాకు ఈ ఏజ్లో, అందుకే పంపించదు మమ్మీ. అంటే అందరని కాదు, అందరు కొంతమంది పిల్లలు ఓకే వాళ్ళు చూసుకుంటారు, బాగానే ఉంటారు. కానీ సహృద ఏంటంటే కొంచెం సపరేట్ లేదు లేదు, మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళలేదు ఎక్స్కర్షన్. చిన్నప్పుడు ఎన్నిసార్లు కింద పడేదో, ఎన్నిసార్లు ఇవన్నీ తగిలించుకుందో, ఇక్కడ అంటే తల పగల కొట్టేసుకుందో ఒకసారి, చాలా చేసింది ఇలాంటి స్టంట్లు చిన్నప్పుడు. సో ఇప్పుడు కూడా అంతే, ఇప్పటికీ కొంచెం ఉంటుంది అది ఆ ఎగ్జైట్మెంట్ అనేది. సో అలాంటప్పుడు అంటే మనం దగ్గర ఉండి చూసుకోవడం వేరు కదా, అక్కడికి పంపిస్తే పిల్లలు ఎలా ఉంటారో, టీచర్స్ ఉంటారు బట్ ఓకే నమ్మలేము, చెప్పలేము ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ భయం ఒకటే. సో అంటే ఫీ ఎంతనో ఉండే 50,000 ఉన్నాయి, బట్ 40 అనుకుంటా, 50 మనీ విషయం కాదు అక్కడ. నాకు అంటే భయం వేసింది అంతే, దాన్ని ఒక్కదాన్ని పంపించడం అంటే ఫ్రెండ్స్ ఉన్నా కూడా కొన్ని విషయాలలో కేరింగ్గా ఉండాలి అని చెప్పేసి అనిపించింది. బట్ ఓకే, నీకు డెఫినెట్లీ ఎక్కడికో ఒకడికి తీసుకెళ్తాం కదా, తిరుగుతూనే ఉంటాం, పెద్ద విషయం ఏం కాదు. ముందు అంటే చదువుకోవడం, నువ్వు చేసేదానికి అంటే వర్త్ ఉండాలి ఏదైనా. అమ్మ బోనాలు స్టార్ట్ అయినాయి కదా మన హైదరాబాద్లో, అంగరంగ వైభవంగా మస్తు జరుగుతాయి. అవును, టెంపుల్స్ దగ్గర అసలు బోనాలు అంటే హైదరాబాద్లో తెలిసిన విషయం కదా, ఎంత గ్రాండ్గా జరుగుతాయో. అట్లా బల్కంపేట వెళ్ళమ్మ సైడ్ పోయి ఇంకా అట్లా తిరుగుదమ్మా. ఇంకెక్కడ టెంపుల్స్ దగ్గర సికింద్రాబాద్ మహంకాళమ్మ వారు, అక్కడి వరకు అంటే గోల్కొండలో, సో ఇలాంటి అన్ని ప్లేసులలో చేస్తారు కదా. సో ఇలా క్యూలో వెళ్ళాలి అనుకుంటా బోనం తీసుకొని, అందుకనే ఇవన్నీ పెట్టేశారు. ఇటు సైడ్ రోడ్ అయితే మొత్తం బ్లాక్ చేసేస్తారన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని లైట్స్ అవన్నీ సెట్ చేస్తున్నారు. ఇది డే టైం కాబట్టి మనకేం తెలియట్లేదు, నైట్ అయితే బాగా కనిపిస్తుంది. అంటే మార్నింగ్ టైం అయితే ఎక్కువ ఉంటారు, ఇది ఈవినింగ్ కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తుంది. అమ్మో, ఇటు సైడ్ అటు సైడ్ అన్నీ అంటే రోడ్డుకి అవతల సైడ్ ఇలా లైన్స్ పెట్టారు చూడండి. ఎంత క్రౌడ్ వస్తుందా, క్యూలో రావాలా అందరూ, ఎంతసేపు బోనం ఎత్తుకుని ఉంటారు అసలు, ఇదే డౌట్ నాకు. ఫ్రూటీ అది చూసావా, అంటే ఎంత పెద్ద క్యూలో వెళ్ళడం కోసం అవన్నీ అరేంజ్ చేశారు, డెకరేషన్ స్టార్ట్ చేశారు. బోనం ఎత్తడానికి కాదమ్మా, అమ్మవారి కళ్యాణం ఉంటుంది కదా దానికి. ఓ ఫస్ట్ గా సెకండ్ గా కళ్యాణం అని కూడా ఉన్నారు కరెక్ట్. సో అదనమాట. సరే, ఎక్కువ క్రౌడ్ అయితే కనిపించలేదు కదా ఈరోజు. అంటే ఇక్కడ కళ్యాణం అయిపోయాక అందరూ వస్తారేమో బోనం తీసుకొని, నాకు తెలిసి అమ్మవారికి బోనం ఎక్కువ అప్పుడే చేస్తారేమో, తెలియదా? సరే, మనం చేసిన రోజు వస్తావు కదా నువ్వు, అంటే నీకు హాలిడే ఉన్న రోజే చేస్తాను, సరేనా? ఫ్రూటీ, ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? ఎట్లైనా బయటకు వచ్చినాం కదా, మాల్కి అట్లా వెళ్ళి షాపింగ్ చేద్దాం, డ్రెస్సెసా? నీ బైస్కిల్ కొనిద్దామంటే నువ్వు, నాకు వద్దాం ఆ బైస్కిల్ వద్దు, అప్పుడు ఎప్పుడో అడిగినా ఇప్పుడు కొనిస్తే అంటే బైక్ నేర్చుకునే. ఓకే, కొనియాలి. ఇప్పుడు నీకు డ్రెస్సులు కావాలి కదా, డ్రెస్సులు అంటే ఎన్ని అయినా కొనుక్కుంటది పిచ్చి. అంత లేదు,
సౌరదకి ల్యాప్టాప్ కావాలని వచ్చింది, కానీ ఇప్పుడు కొనియనని చెప్పిన. అంటే ఇంటర్ తర్వాత ల్యాప్టాప్ ఇప్పిస్తాను అని చెప్పాను. ఏమంటావు ఫ్రూటీ, నీకు ఇప్పుడు కావాలా ఇంటర్ తర్వాత ల్యాప్టాప్ కావాలా? పర్సనల్గా కావాలంట తనకి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 10th కదా, ఇస్తే డిస్ట్రాక్ట్ అయిపోతాం ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్. సో ఈజీ కదా. ఆహా, అవునా, సరే ఓకే, అప్పుడే చూద్దాంలే అప్పటి వరకు. ఇదిగోండి మా అమ్మకి కావాల్సినవి మా అమ్మ తీసుకుంటున్నారు. ఒకవేళ మా ఇద్దరికి గొడవ అయిందనుకో ఇంట్లో నన్ను దీంట్లో వేసి గ్రైండ్ చేసేస్తారు. జ్యూస్లు ఇవ్వడం కోసం, నీకు జ్యూసెస్ కోసం అదేదో చిన్నది తీసుకోవచ్చు కదా, పెద్దది ఎందుకు? బట్ ఎందులో ఏది బాగుందో చూసుకున్నా. అయితే అది పర్పుల్ కలర్ బాగుంది, ఒకసారి చూడు. కలర్ కాదు, దీంట్లో అయితే ఇలా ఫ్రూట్స్ వేసుకోవడానికి ఇలా వచ్చిందంట. నాకు తెలిసి ఇది జ్యూస్ ఆడడానికి. అయ్యో కాదు దేనికో కానీ మమ్మీలకే తెలుస్తుంది, మనకు తెలీదు. బట్ అక్కడ ఒకటే బ్రాండ్ ఉంది, సో అందుకని ఎప్పటి నుంచో అనుకున్నాను ఒక జ్యూసర్ తీసుకోవాలని. ఇంట్లో లేదు, సహృదకి ఎక్కువ జ్యూస్లో ఇస్తాను, ఎందుకంటే ఇది అంటే ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే అస్సలు తీసుకోదు, తినదు అసలు, అక్కడ పెట్టేస్తుంది. ఇంకా నేను కూర్చోబెట్టి తినిపించాలి. సో అదనమాట. ఇక్కడికి రాగానే నాకు వాటర్ ప్యూరిఫైయర్ కనిపించింది. ఇంట్లో పాడైపోయిందనమాట. యాక్చువల్లీ వాటర్ వస్తలేవు, ఇంకా ఏంటి ట్యాంకర్లలో తెప్పించి పోస్తున్నారు అప్పటిలో. సో అలా అనమాట. ఇంకా వాటర్ రెగ్యులర్గా వదిలినప్పుడు, అదే మనకి బోర్లలో వాటర్ వచ్చినప్పుడు ఫిల్టర్ చేపిద్దాంలే అని చెప్పేసి వదిలేసాను. సో ఇంకా కొత్త ఫిల్టర్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. ఇక్కడికి రాగానే ఫిల్టర్స్ కనిపించినాయి, ఏది బాగుందో చూద్దాం. అంటే ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నది వాడబట్టి మేము ఒక 7 years అవుతుంది, 8 years, మోస్ట్లీ 8-9 years అవుతుంది దగ్గర. సో ఇప్పుడు ఒక ఫిల్టర్ అంటే చూద్దాం, కనిపించగానే ఫిల్టర్ అయితే గుర్తుకొచ్చింది. ఓకే, దీని ప్రైస్ ఎంత ఉంది? అంటే ఇది హాట్ అండ్ నార్మల్ వాటర్ వస్తుంది. నార్మల్ వాటర్ వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్. సో ఎల్జీలో కూడా 24,599 ఉంది. సో ఇదనమాట. ఎట్లా మనకు వారంటీ ఇస్తారు. సహృద కోసమే కొన్ని అంటే నైట్ వేర్స్ అలాంటివి చూస్తున్నాను నేనైతే. సహృద ఏవో దానికి ఇష్టమైన చూసుకుంటుంది. నైట్ వేర్స్ గురించి అస్సలు పట్టించుకోదు. వీడియో తీసేదేమో నేను, మళ్ళీ సహృద దానికి ఇష్టమైన చూసుకుంటాడు. అంటే కొన్ని వరకు నేనే తీసుకుంటా దానికైతే. అంటే నైట్ డ్రెస్లు అలాంటివి. ఎవరి సెలెక్షన్ బాగుంటుందమ్మా? ఇప్పటి వరకు చెప్పలేదు. చెప్పు. ఆఫ్ కోర్స్ సహృదనే. అంటే దాని సెలెక్షన్ దానికి నచ్చుతుంది, అది నాకు కూడా నచ్చుతుంది. ఇవైతే అసలు ఇందులో చాలా బాగున్నాయి. వెస్ట్ సైడ్లో ఇది బాగుంది చూడటానికి. ఈత చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు. అది క్యూట్, చిన్న పిల్లలు వేసుకునే క్యూట్ ఇది కదా, భలే క్యూట్ ఉంది. నీకు ఎంత ఇష్టం చిన్నపిల్లలు అంటే? సర్లే అక్కడ పెట్టు. సో షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచే వెళ్తున్నాము. చూడండి ఎంత లైటింగ్ ఎలా ఉందో, అంతా డెకరేషన్ చేస్తున్నారు. ఇవన్నీ లైటింగ్స్ పెట్టారు. ఇంకా గ్రాండ్ చేస్తారేమో మేబీ. ఇక్కడ ఇవన్నీ కళ్యాణం కోసం క్యూలో నిలబడి వెళ్ళాలేమో. సో ఇలా అరేంజ్ చేశారు. గుడి చుట్టూ అయితే మంచి లైటింగ్తోనే అరేంజ్ చేశారు. టెంపుల్ అయితే మంచి లైటింగ్తోనే అరేంజ్ చేశారు. చూడండి, టెంపుల్ అయితే ఇట్లా మంచి లైటింగ్తోనే అరేంజ్ చేశారు. అమ్మవారు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు లోపల.